అవి సమజ్లో ఇప్పుడు ఇలాగ అనుకోండి, आप एक मकान बना रहे हैं, మీరు ఒక ఇల్లు కడుతున్నారు, 2 कमरे का एक मकान बना रहे हैं, 2 గదులతో ఇల్లు కడుతున్నారు. आप 200 गज जमीन ले लिया, 200 గజాల స్థలం తీసుకున్నారు, 2 कमरे वाला एक मकान बना रहे हैं. మరి 2 గదులు కలిగిన ఒక ఇల్లు కడుతున్నారు. उस मकान बनाते समय वो 200 गज के कोने में आप एक टिन शीट रखकर या एक चप्पड़ डालकर बैठा हुआ है. మరి ఆ 200 గజాల స్థలంలో కట్టడానికంటే ముందుగా ఒక మూలన రేకులతోని చిన్న షెడ్ లాంటిది వేసి కూర్చున్నారు. उधर में आप सो रहा है, उधर में खाना बना रहे हैं, మీరు అక్కడే పడుకుంటున్నారు, అక్కడే వంట చేసుకుంటున్నారు, తింటున్నారు. उधर में सीमेंट वगैरह लाके रख रहा है, మరి అక్కడ సిమెంట్ మిగతావన్నీ తెచ్చి పెడుతున్నారు. उधर में बारिश आता है, అక్కడ వర్షం వస్తుంది, पानी अंदर आता है, మరి నీళ్లు లోపలికి వస్తాయి. तब आप रोएगा? అప్పుడు ఏడుస్తారా మీరు? नहीं रोएगा. ఏడవరు. क्यों? ఎందుకండి? सामने 2 कमरा बन रहा है, ఎదురుగా 2 గదులు కట్టబడబోతున్నాయి. थोड़ी देर और, కొంచెం కాలమే, ఇక 1 हफ्ता या 1 महीना और, ఒక వారమో లేకపోతే ఇంకొక నెలనో, उसके बाद उधर में जाएंगे. ఆ తర్వాత దాంట్లోకి వెళ్తాం. इसलिए वो मकान बनने के कारण आपके अंदर में कोई चिंता नहीं है. మరి అలాంటి ఇల్లు కట్టబడుతున్న కారణాన్ని బట్టి నీ మనస్సు లోపల ఎలాంటి విచారం ఉండదు. और 2 दिन 1 हफ्ते के बाद अच्छा मकान में जाएंगे. మరి ఒక వారం రోజులైన తర్వాత మంచి ఇంటిలోనికి వెళ్ళిపోతాం. इसलिए वो कष्ट को आप सह लेता है. దాని కొరకై ఆ కష్టాలను మీరు భరించగలుగుతారు. इसी मुताबिक प्रभु हमारे लिए नया मकान बना कर रखा हुआ है. అదే ప్రకారంగా మన కొరకై మన ప్రభు నూతన గృహాన్ని కట్టి ఉంచుతున్నాడు. आप पढ़िएगा 2 कोरिन्थी 4 का 18 पढ़िएगा. 18వ వచనం చదవండి. ఇంతకుముందుది 2 कोरिन्थी 4 का 18. సంఘం రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. క్షణమాత్రం ముందు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారములు కలగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. हम दृश्य देखते रहता है. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. उसके आगे है तेलुगु में 17 पढ़िएगा. 17 సులకని. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషిస్తున్నను అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము గనుక. अदृश्यमानत जो अंधे की उसको देखते रहता है. మరి గుడ్డి వాళ్ళ ఎదురు చూస్తూ ఉంటాం. अदृश्यमानत అంటే అదృశ్యమైన వాటిని. वो कौन सा देखते रहता है? వేటిని చూస్తూ ఉంటారు? नया यरूशलेम को देखते रहता है. నూతన యెరూషలేమును చూస్తూ ఉంటారు. हालेलुया. హల్లెలూయా. जब एक आदमी 2 कमरा बनाते हैं उनका छोटा झोंपड़ी को नहीं देखता है. ఎప్పుడైతే ఒక మనుషుడు 2 గదులు కట్టబోతున్నాడో తన చిన్న షెడ్డును చూసుకోడు. इधर में उधर का कष्ट थोड़ी देर के समझकर खुशी से रहता है. మరి ఇక్కడున్న కష్టాలు కొద్ది కాలం కొరకే అని సంతోషిస్తూ ఉంటాడు. इसी मुताबिक हम क्या करना है? మరి అదే ప్రకారంగా మనమేం చేయాలి? प्रभु नया यरूशलेम हमारे लिए बनाया है. ప్రభువా నూతన యెరూషలేము మా కొరకై కడుతున్నావు. हम उधर जाएंगे. మేము అక్కడికి వెళ్తాం. आपने यीशु को उद्धारकर्ता करके स्वीकार किया है. మీరు ప్రభువైన యేసును రక్షణకర్తగా అంగీకరించారు. आपका पड़ोसी यीशु को स्वीकार नहीं किया. మీ పొరుగు వాళ్ళు యేసును అంగీకరించలేదు. उनको इसी मकान में ही आराम है. వాళ్ళకి ఇదే గృహంలో మరి హాయి ఉంది. बाद में नरक की आग में जाना है. ఆ తర్వాత నరకాగ్నిలోకి వెళ్ళాల్సి ఉంటుంది. इसलिए विश्वासी आप क्या सोचना है? అందుకే విశ్వాసి నువ్వేం ఆలోచించాలి? गरीब विश्वासी क्या सोचना है? పేద విశ్వాసి నువ్వేం ఆలోచించాలి? कोई सीमेंट देता तो उसके पीछे नहीं जाना. ఎవరైనా సిమెంట్ ఇస్తే వాళ్ళ వెంటబడి వెళ్ళొద్దు. कोई जमीन देते उसके पीछे नहीं जाना. ఎవరైనా భూమి ఇస్తే దాని వెంటబడి వెళ్ళొద్దు. कोई आश्वासन देते उनके पीछे नहीं जाना. ఎవరైనా రేకులు ఇస్తే వాటి వెంట వెళ్ళొద్దు. कोई कमरा बना कर देते उनके पास नहीं, उनके पीछे नहीं जाना. ఎవరైనా గదులు కట్టిస్తే వాళ్ళ వెంట వెళ్ళొద్దు. कुछ लोग क्या करता है? కొంతమంది ఏం చేస్తుంటారు? लोगों को सीमेंट देता है, ప్రజలకు సిమెంట్లు ఇస్తారు, मकान बनाकर देता है, ఇల్లు కట్టిస్తారు, आसपास देता है. మరి రేకులు ఇస్తారు, ఆస్బెస్టాస్ రేకులు ఇస్తారు. उन लोग सोचे चलो हालेलुया उधर जाते हैं. మరి వీళ్ళంటారు హల్లెలూయా ఇది బాగుంది ఇక్కడికి వెళ్దాం అనుకుంటారు. बाद में युगानुयुग नरक की आग में तड़पेंगे. తరువాత యుగ యుగాలు ఉండబోయే నరకాగ్నిలో యాతన పడతారు. इसलिए कोई सीमेंट लेके आते तो थूक
उसने पवित्र आत्मा को मुझे दिया है। దాని కొరకై ప్రభు నాకు పరిశుద్ధాత్మనిచ్చాడు. हालेलुया। హల్లెలూయా. आत्मा को एडवांस में दे दिया है। ఇదిగో ఆత్మను ముందుగానే మనకి ఇచ్చేశాడు. एडवांस, कोई चीज खरीदने के लिए हम एडवांस देता है। మరి ఏదైనా వస్తువును కొనాలంటే భయాన మొదటిస్తాం. इसी मुताबिक प्रभु ने आत्मा को एडवांस के तौर पर दे दिया है। అదే ప్రకారంగా దేవుడు ఆత్మను మనకు భయానగా ఇచ్చాడు. कितने लोग विश्वास करता है? ఎంతమంది ఈ మాటలు నమ్ముతున్నారు? आप में से जितने लोग पवित्र आत्मा पाया है, మీలో ఎంతమంది పరిశుద్ధాత్మను పొందుకున్నారు? आपको प्रभु नया यरूशलेम के लिए आत्मा का एडवांस दे दिया है। మీకు నూతన యెరూషలేము నిమిత్తమై దేవుడు ఆత్మను భయానగా ఇచ్చేశాడు. इसलिए दुनिया का सिमंद के पीछे ना जाए, అందుకనే లోక సంబంధమైన సిమెంట్ వెంట పడకండి, पैसा के पीछे ना जाए, డబ్బుల వెంట వెళ్ళకండి, उनका पैसे के पीछे ना जाए, వాళ్ళ డబ్బుల వెంట పడి వెళ్ళకండి, उनके बच्चों का स्कूल के पीछे ना जाए, వాళ్ళ పిల్లల చదువుకుని వెళ్ళకండి. बल्कि यीशु के पीछे चलते रहे। కానీ యేసు వెంటే వెళుతూ ఉండండి. सेवक लोग सारे विश्वासियों में प्रचार करके बताना है। సేవకులారా విశ్వాసులందరికీ బోధించి చూపెట్టాలి. दुनिया के लोग सीमेंट देते हैं, मकान बना के देते हैं, असली आशीष लूट लेते हैं। మరి లోకస్తులు సిమెంటును, ఇళ్లను, ఇతర వస్తువులను ఇచ్చేసి అసలైన దాన్ని వాళ్ళు దోచుకుంటున్నారు. प्रभु ने हमको ऊंचे बुलावट दिया है దేవుడు మన కొరకై ఉన్నతమైన పిలుపునిచ్చాడు. और